అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. వాం ఆపోహిష్టామయో వహదాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షేయవస్య ఉదమోర్సః తస్య బాజేతేహన హౌస్తేరవ మాతరః తస్మా అరణ్యమాం వో యశిష్యాయ జన్మదాపో జనయదాచనః. శ్రీ ఆదినారాయణ స్వామినే నమః. స్నానం సమర్పయామి. అభ్యవస్త్రాసువసనాన్యోర్షాబ్దేనో శుద్గా పూజమానార్జంద్రాపత్రేణ హిందీస్వామోదనో దేవస్వామ. శ్రీ ఆదినారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాతు. నమామి భక్తవత్సలం కృపాలుశీలకోమలం భజామి తే పదాంబుజం అకామినాం స్వధామదం నికామశ్యామసుందరం భవాంబునాథమందరం ప్రఫుల్లకంజలోచనం మదాదిదోషమోచనం ప్రలంబబాహువిక్రమం ప్రహోప్రమేయవైభవం నిషంగచాపసాయకం ధరం త్రిలోకనాయకం దినేశవంశమండనం మహేశ. ఓం నమో నారాయణ 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 ఓం నమో నారాయణ. Dear Maya, received your mail yesterday. At present I am in my native village and will be here at least for 1 month. Then I will set out for pilgrimage. I lost my mother when I was in class 8 and father when I was in graduation. Since then, I have been searching real meaning and purpose of life. These days, I have been reading religious scriptures and their different interpretations. Maya, you have been my friend since my college days. You understand me better than anybody else. I am glad that you supported my decision to become monk. Your kindness and good thoughts I will cherish throughout my life. Thank you. Yours. రావణంజన్ బాబు, రావణంజన్ బాబు, ఓ రావణంజన్ బాబు. ఏంటి చెప్పు. నా పేరు ఈరన్న బాబు. మీకు యాదికుండదు. మీ చిన్నప్పుడు మీ పొలాలన్నీ కౌలు చేసుకున్నాం బాబు. అమ్మగారు చాలా మంచోళ్ళు, మమ్మల్ని బాగా చూసుకునేది బాబు. మీ చిన్నతనాన్ని మీకోసారి చెవునిప్పి బాగా వచ్చి గిలగిల్లాడిపోయారు బాబు. అప్పుడు నా భార్య గంగులు దాని చనుబాలు తీసి వేడి చేసి మీ చెవులో పోసింది. నొప్పి తగ్గిపోయింది బాబు. మీకు తల్లిపాలు కూడా లేవు. అమ్మగారి ఇష్టంతో నా భార్య గంగులు మీకు పాలిచ్చి పెంచింది బాబు. అయినా ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీ భార్య ఎక్కడ ఉంది? నా భార్య ఈ మధ్యనే కాలం చేసింది బాబు. మిమ్మల్ని బిడ్డలాగా చూసుకునేది. మాకు పిల్లగాడు కూడా పుట్టిండు. వాడు అనారోగ్యంతో 6 నెలలు తిరక్క ముందే దూరం అయిపోయాడు. మీరు పట్టాన్ని చదువుకోవటం పోయినప్పుడు అది రోజంతా ఏడ్చింది. 2 రోజులు ఇంత గంజి చుక్క కూడా ముట్టలేదు బాబు. సరే సరే, ఎప్పుడేంటి? అది రోగంతో మంచాన పడినప్పుడు నన్ను కోరింది బాబు. ఏమయ్యా, నేను ఇంకా ఎక్కువ కాలం బతకను. నేను పోయిన తర్వాత నా పెద్ద కర్మ ఆ రామానంజ బాబు చేత చేయించాలని నాతో ఒట్టేసుకుంది. మీరు ఇలాగైనా ఈ కార్యం చేసి పెట్టాలి బాబు. అప్పుడు నా భార్య ఆత్మ శాంతిస్తుంది బాబు. నేను చేయను. ఏం బాబు, ఎందుకు? నేను చెప్పాను కదా నేను చేయనని. నువ్వు ఎక్క వెళ్ళొచ్చు బాబు. ఏంటి మళ్ళీ? ఇప్పుడే పూజ చేసేట్టున్నారు, కాస్త ప్రసాదం పెడతారేమోనని. ఇదిగో బాబు, నా భార్య కార్యం చేసి పెట్టే వరకు మీ వెంటబడటం మానను బాబు. బాబు రావణంజ బాబు, బాబు రావణంజ బాబు, నా మాట రండి బాబు. ఒక్కసారి నా మాట రండి బాబు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది బాబు. ఆగండి బాబు, నేను చెప్పేది వినండి బాబు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను ఏమీ వినదలుచుకోలేదు.
ఏంటి మామ వాడలా తోచేసిపోతుంటే ఊరికే ఉన్నావు? లాగి 4 తగిలిచ్చాల్సింది. వానికి బాగా బలుపు. విదేశాల్లో చదివొచ్చాడని చాలా రోజుల మంది చూస్తా ఉన్నా. చెప్తా వాని కథ. మామ నువ్వు అర్జెంటుగా వెళ్ళి SC/ST కేసు కింద బుక్ చేసి రాపు. అప్పుడు కానీ కొడుకు కోర్టుల చుట్టూ తిరగలేక చేస్తాడు. ఒరే నువ్వు ఊరుకోరా, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ఎప్పుడు అంతే, పోలీసులు కేసులు కొట్లాడ తప్ప నీకు మానవతోట తెలిసినా కేసులు పెట్టి ఏం సాధిస్తావురా? ఓ మనుషులు ప్రేమ పుట్టించగలవా? ఒరే వీటి వల్ల మనిషి దేశం తప్ప ఏమి లాభం లేదురా, ఏమి లాభం లేదు. పో పోరా, పో నీ పనులు చూసుకోపో, పోరా పో. నేను చెప్పేది మామ. రామానంజ బాబు నా మాట వినండి బాబు, మీలో ప్రేమ ఉంది, అది మీకు అర్థం కావట్లా. అమ్మగారు గొప్ప విష్ణు భక్తురాలు. ఆ స్వామి రామానుజం బాటలో నడిచేది. మమ్మల్ని కూడా ఆ స్వామి భక్తులు చేసింది బాబు. నా మాట పక్కన పెట్టండి, నా భార్య మాట వదిలేయండి. కానీ అమ్మగారు ఏం చెప్పారో, ఆ స్వామి రామానుజం ఏం చెప్పాడో, ఆ భగవంతుడు నారాయణ ఏం చెప్పాడో అది మరవకండి, మరవకండి. ఆ స్వామి రామానుజం ఏం చెప్పాడు, ఆ భగవంతుడు నారాయణ ఏం చెప్పాడు, అది మరవకండి. స్వామి రామానుజం ఏం చెప్పాడో అది మరవకండి. నాలో ఉన్నది, నీలో ఉన్నది, అందరిలో ఉన్నది, అణువణువున ఉన్నది నారాయణువే. నాలో ఉన్నది, నీలో ఉన్నది, అందరిలో ఉన్నది, అణువణువున ఉన్నది నారాయణువే. మనిషికే సొంతం మానవత్వానికి లేదు భిన్నత్వం. అంతా ఏకత్వం, అదే విశిష్టాద్వైతం. అంతా ఏకత్వం, అదే విశిష్టాద్వైతం. ఈ ప్రపంచమే వైకుంఠం, ఈ దేహమే దేవాలయం. సదాలోచనే అష్టాక్షరీ మంత్రం, సదాలోచనే అష్టాక్షరీ మంత్రం. మంచిని పంచే మతమే శ్రీ వైష్ణవం. అహాన్ని తరిమి చూడు, అహాన్ని తరిమి చూడు, అహాన్ని తరిమి చూడు, కనిపించేది నేనే. ఏ దేహమైనా నేనే, ఏ ప్రాణమైనా నేనే. సత్యం నిత్యం నేనే, అణువణువు నేనే. మనసు తెరిచి చూడు, అంతా నేనే, జగమంతా నేనే. వీరన్న ప్రసాదం. ప్రసాదం. స్వామి ప్రసాదం ఇస్తున్నారా? ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. అయ్యా 3 సార్లు లోపలికి నీళ్ళు ఇచ్చుకోండి.
ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం అచ్యుతానంద గోవిందాయ నమః ఉత్తిష్టంతో పోతుసహజః ఏతే భూంబారకః ఏతేషాం మౌర్ధనా బ్రహ్మకర్మ సమార్భే ఓం భూం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం దభః ఓం శిష్టం ఓం దస్సోతుర్రే ఏం వర్గో దేవస్య. అయ్యా తమరి గోత్రం? భారద్వాజ్. భారద్వాజ గోత్రస్య. అయ్యా తమరి పేరు? రామానుజం. రామానుజం నామధేయస్య. గోత్రస్య నామధేయస్య భారద్వాజ గోత్రస్య రామానుజం నామధేయస్య. అమ్మగారి పేరు? గంగులు. గంగులు నామధేయస్య. మాతృమూర్తినే నమః నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకోండి. మాతృతృప్త్యర్థం నదీ తీరే పిండ ప్రదానాన్ని కరిష్యే. వీరన్న పిండాలకు నమస్కారం చేసుకో. ఆవిడకు కూడా నమస్కారం చేసుకో. బాబు చెప్పు నాయన. నారాయణ నమస్తేస్తు శంకుచక్ర గదాధర అక్షయం పిండదానేన మాతృ తృప్తి కరోభవ విష్ణుర్. నమస్కారం చేసుకో. అమ్మగారిని తెలుసుకో. అయోధ్య ముద్రామయ కాశీ కాంచీవంతిక పురీ ద్వారవతి. రామానంజ బాబు, మీ రుణం తీర్చుకోలేనిది. నా భార్య కొరికి నెరవేరింది. దాని ఆత్మ శాంతించి ముక్తి లభించింది. మీకు దండాలు బాబు. వీరన్న, నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. అన్నీ తెలుసనే అంధకారంలో ఇన్ని రోజులు ఉన్న రామానుజాచార్య కృప వల్ల ఈ అజ్ఞానం అంధకారం నుండి విముక్తి కలిగి నిజమైన ముక్తి మార్గం అంటే ఏంటో తెలిసింది.